హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనసంతా నువ్వే. ఈరోజైతే చాలా ఎమోషనల్గా సాగింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న గొడవలు, మనస్పర్ధల తర్వాత కథలో ఒక కీలకమైన మలుపులతో సాగబోతుంది. ముందుగా సింధు అయితే, నన్ను దూరం పెట్టకు యష్, కోపం వస్తే కొట్టు, తిట్టు, నన్ను మాత్రం దూరం పెట్టకు, నేను తట్టుకోలేను యష్, నిన్ను మోసం చేయలేదు యష్ అని అయితే ఏడుస్తూ బాధపడుతుంది సింధు. నాకెందుకు నిజం చెప్పలేదు సింధు? నాన్న చనిపోయారన్న విషయాన్ని నా దగ్గర ఎలా దాచావు? ఆయనకి కొడుగ్గా చేయాల్సిన కార్యక్రమాన్ని సక్రమంగా చేయకుండా చేసావు. ఇంక నేనుండి ఎందుకు సింధు? ఎందుకు దాచావు? నువ్వు అత్తయ్య దగ్గర ఎందుకు దాచావు? అందుకే నేను నీ దగ్గర దాచాల్సి వచ్చింది యష్. ఒకవేళ నీకు ఆ రోజు నిజం చెప్పుంటే ఈరోజు అత్తయ్య ఉన్న స్థితిలో నువ్వుండేవాడివి. నేను ఆవిడ్ని, నిన్ను ఇద్దరినీ కోల్పోవలసి వచ్చేది. ఫ్లైట్లో మావయ్య కాలి బూడిద అయిపోయారు యష్. మనకి ఆయన చివరి చూపు కాదు కదా, బూడిద కూడా దక్కలేదని చెప్తే అది తట్టుకునే ధైర్యం నీకుందా? మరి నీకు చెప్పే ధైర్యం నాకెలా వస్తుంది యష్? అది నీ దగ్గర దాచడం నాకు నరకం యష్. రోజు నీ కళ్ళల్లోకి చూడలేక ఎందుకు సింధు అలా ఉన్నావు అని నువ్వు అడిగితే నేను నిజం చెప్పలేక రోజు చస్తూ బ్రతుకుతున్నాను యష్. నన్ను క్షమించు యష్. అర్థమైంది సింధు, ఈ విషయాన్ని నువ్వెందుకు దాచావో నాకు అర్థమైంది. కానీ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు సింధు. మరోవైపు మధు అయితే యష్ రెచ్చిపోయి మరీ అత్తయ్యని ఢిల్లీ తీసుకువెళ్తా అన్నాడు, ఇంకా బయటికి రావట్లేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆపి మరీ వాళ్ళని అడుగుతుంది. మీ నానమ్మ, మీ డాడీ ఢిల్లీ వెళ్ళాలని అనుకున్నారు కదా, ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్ళి పిలవండి అనేసరికి పిల్లలు, వాళ్ళు వెళ్ళడం లేదు పిన్ని, నాన్నకి హెల్త్ బాగోలేదంట, రేపు వెళ్తారంట అని చెప్పేసరికి మధు షాక్ అవుతుంది. పిల్లలు వెళ్ళిపోతారు. యష్ ఇంతకు ముందు దాకా బాగానే ఉన్న మనిషి ఎందుకు సడన్గా హెల్త్ బాగాలేదని ఆగిపోయారు? ఈ సింధు ఏదో మాయ చేసింది. మావయ్య విషయంలో ఆయన ఇక్కడికి రావాలన్నా, వీళ్ళు అక్కడికి వెళ్ళాలన్నా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. మావయ్య విషయంలో సింధు ఏదో రహస్యం దాస్తుందనిపిస్తుంది. ఇంతలోనే పొలిటీషియన్ కాల్ చేస్తే విసుక్కుంటూ లిఫ్ట్ చేస్తుంది. మధు, మీ మామయ్యకి ఈరోజు గతం గుర్తొచ్చేస్తుంది అనైతే అనగానే మధు ఎలా అని అడుగుతుంది. నా రత్నం నాటు వైద్యం చేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ కాలం నాటి వైద్యం చేస్తే దెబ్బకి గతం గుర్తుకొస్తుందంట మధు. నాటు వైద్యం ఏమీ చెయ్యొద్దు, నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నా, అంతవరకు మా మామయ్యని ఏం చేయకండి అని మధు అయితే చాలా కోపంగా చెప్పి పెట్టేస్తుంది. హాస్పిటల్లో రత్నం అయితే మారుతీరావుని కుర్చీలో కట్టేసి మరీ నోట్లో గురికి ఎత్తమని, మెదడులో నరాలు పాదాల్లో ఉంటాయని, ఆ పాదాల మీద కొడితే మెదడు బాగా పనిచేస్తుందని చెప్పి కావాలని రత్నం మారుతీరావుని నీకు ఇలాగే జరగాలిరా, లేకపోతే పిల్లల్ని కిడ్నాప్ చేస్తావా అని మనసులో అనుకొని కసితీరా అతన్ని కొడుతుంది. ఇంతలో ఆ మధు వచ్చి, ఏం చేస్తున్నారు, మా మామయ్యని చంపేస్తారా అని నోట్లో ఉన్న గుడ్డల్ని తీసేస్తుంది. అప్పుడు మారుతీరావు అంతా అయిపోయాక వచ్చి, ఆపుతున్నావా, ఇలాగైతే నేను ఇక్కడి నుండి పారిపోతా అని అయితే అనగానే మధు భయంతో, వద్దు మావయ్య, నేను ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను మావయ్య, చూడండి, ఇంకెప్పుడు మా మావయ్య జోలికి నాటు వైద్యం, రత్నం వైద్యం అని అన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా అయితే వెళ్ళిపోతుంది. ఆ పొలిటీషియన్ తిక్కలోడు లాగా ఉన్నాడు. ఆ రత్నం చెప్పిందంతా నమ్ముతాడు. పాపం అసలే గతం మర్చిపోయి బాధపడుతున్నాడు అని చిరాకు పడుతూ అనుకుంటూ ఉంటుంది. అవును, అత్తయ్యకి వీళ్ళు ఏం చెప్పారు? అసలు అత్తయ్య ఢిల్లీకి వెళ్లకుండా ఎందుకు ఉన్నారు? తెలుసుకోవాలి అని చెప్పి వంటగదిలో ఉన్న భాగ్యమేమో, దాము ఈ పాలన్నా తాగితే బాగుండు అని అనుకుంటూ పాలు కలుపుతూ ఉంటుంది. మధు వచ్చి, ఏంటి అమ్మమ్మ గారు, అత్తయ్య ఢిల్లీ వెళ్లకుండా సింధు మీరు ఏం చేశారేంటి, మళ్ళీ ఏం ప్లాన్ చేశారు అని వెటకారంగా అంటూ ఉంటుంది. ఏంటమ్ముడు, నీకు అది తెలియాలంటే మధ్యాహ్నం నువ్వు ఇంట్లోనే ఉంటే తెలిసేది కదా, నువ్వు ఇంట్లో ఉండకుండా హాస్పిటల్కి వెళ్ళి ఎవరికో సేవలు చేస్తున్నావు కదా, అక్కడే ఒక నర్స్గా జాయిన్ అయితే అందరికీ సేవలు చేసుకోవచ్చు, జీతం కూడా వస్తుంది అని భాగ్యం అయితే సెటైర్ వేస్తూ ఉండగా అక్కడికి తేజ వస్తాడు. తేజ, ఈరోజు మంచి పని చేసావురా, సైట్లో అందరినీ పత్రాల గురించి నువ్వు
ఒక్కడివే వాళ్ళను మేనేజ్ చేయడం చాలా సంతోషంగా ఉందిరా. నీకు బాధ్యతలు తెలుస్తున్నాయి అనేసి అనగానే, అవును భాగ్యం, నాన్న వచ్చి ఆయన చేతుల మీదుగా పత్రాలు ఇచ్చుంటే ఇంకా బాగుండేది భాగ్యం అని అంటాడు తేజ. సర్లేరా, ఈ సంతోషంలో నీకు స్వీట్ తినిపిస్తాను ఉండు అని మత్తు కలిపిన స్వీట్ తినిపిస్తుంది. తేజతో పాటు బలవంతంగా మధు నోట్లో కూడా పెడుతుంది. ఇంక వెళ్ళి పడుకోండ్రా, బాగా అలసిపోయారు అని అయితే భాగ్యం అంటుంది. గదిలోకి వెళ్ళిన మధు, తేజలు మత్తులో ఒకటవుతారు. ఇక్కడైతే యష్ గదిలో కూర్చొని తండ్రి విషయం తెలిసిన యష్ ఇంకా ఏడుస్తూనే బాధపడుతూనే ఉంటాడు. సింధు దగ్గరికి వచ్చి, యష్ ఇలా ఉండకు యష్, ధైర్యం తెచ్చుకో, దేవుడు రాసిన రాతను మనం మార్చగలమా చెప్పు, అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడమే జీవితం. నువ్వు ఇలా కుమిలిపోతుంటే అత్తయ్యకి నిజం తెలిసినప్పుడు ఆవిడికి ధైర్యం ఎలా చెప్తావు యష్? నాన్న గురించి తలుచుకుంటేనే ఆయన నాకు ఒక తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్లా ఉండేవారు. కానీ నేనే ఆయన్ని ఎప్పుడూ ప్రేమగా పలకరించలేకపోయాను. నాన్న లేడు అని తలుచుకుంటేనే గుండె పిండేసినంత బాధగా ఉంది. నేనే ఇంతలా తట్టుకోలేకపోతున్నాను సింధు. ఇంకా అమ్మకైతే నిజం తెలిస్తే తను ఎలా తట్టుకోగలదు సింధు? నిజం తెలిసి అమ్మకి ఏమైనా అయితే నేను ఒంటరి వాడిని అవుతాను. నాకంటూ ఎవరు ఉండరు అని చాలా బాధపడుతూ ఉంటాడు. అలా మాట్లాడుకు యష్, అత్తయ్యకి ఏమీ కాదు అని ఇద్దరూ బాధపడుతుండడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్లో దమయంతి మరుసటి రోజు ఉదయాన్నే యష్ దగ్గరికి వచ్చి, నీకు ఇప్పుడు ఎలా ఉంది యష్ అని అడగగానే, పర్లేదమ్మా, ఇప్పుడు బాగానే ఉంది అని బాధతో చెప్తాడు. యష్ అలా చెప్పగానే దమయంతి అయితే సంతోషంగా, అయితే మనం ఈరోజు ఢిల్లీ వెళ్దాం నాన్న అని అనేసరికి యష్, సింధులు షాక్ అవుతారు. సడన్గా దమయంతి తన అద్దంలో చూసుకోగానే, ఏంటి ఈ మధ్య నా నుదుటి మీద బొట్టే నిలవడం లేదని నుదుట నా బొట్టు పెట్టుకుంటూ ఉంటే యష్, సింధులు అలానే చూస్తూ ఉండిపోవడం జరుగుతుంది. ఈ సీరియల్ ఫుల్ ఎపిసోడ్ చూడాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.